తమిళనాడు ఎన్నికలపైన సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే మాత్రం బయట పెట్టడం జరిగింది. మెజారిటీ ఆఫ్ సర్వే సంస్థలు అయితే మాత్రం డిఎంకేకి అవకాశం ఉండబోతుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇక అన్నా డిఎంకేకి 1-2 చెప్పింది. తర్వాత విజయ్కి కూడా 1-2 పైన చెప్పడం జరిగింది. కానీ విజయ్కి మాత్రం మంచి ఓట్ బ్యాంక్ అయితే రాబోతుంది. కొత్త పార్టీ ఇంత ఓట్ బ్యాంక్, అది తమిళనాడులో బలమైన 2 పార్టీల మధ్య సంపాదించడం ఆషామాషి వ్యవహారం కాదు అని చెప్పి విజయ్ని అయితే మాత్రం ఇప్పుడు ముందు తీసుకెళ్ళి బాగా ప్రచారం కల్పిస్తూ ఉన్నాయి. చాలా టీవీ ఛానళ్ళు, చాలా సర్వే సంస్థలు, ఇంకా విశ్లేషకులు కూడా. దీనిపైన అసలు ఏం జరుగుతుంది, అనుకూలంగా మనకు కొంత ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి టీవీకే గ్రహించినట్టుంది. వెంటనే విజయ్ కూడా తమిళనాడులో 234 స్థానాలకు చెందినటువంటి టీవీకే అభ్యర్థుల్ని పిలిపించుకొని చెన్నైలో అయితే హుటాహుట్న అయితే వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక విజయ్ కూడా నిన్న షిరిడి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య విజయ్ కూడా చాలా గుళ్ళన్నీ తిరుగుతూ ఉన్నాడు ఎన్నికల తర్వాత. ఇక ఫలితాలు చూస్తే మాత్రం ఆ డిఎంకేకి అవకాశం ఉంటుందని చెప్పి కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్న నేపథ్యంలో డిఎంకే వాళ్ళు అయితే మాత్రం ఇంతవరకు ఎటువంటి మీటింగ్ కానీ లేకపోతే ఎటువంటిది అయితే బయట అయితే చెప్పలేదు. కానీ టీవీకే మాత్రం 234 మంది అభ్యర్థులతో మీటింగ్ పెడుతున్నారు. ఇక్కడ కొంతమంది చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ మేబీ విజయ్ హంగాని వస్తే, అక్కడ అనుకున్నట్టుగా తమిళనాడులో హంగు వస్తే విజయ్కి ఒక 20-30 సీట్లు, లేకపోతే ఎన్ని సీట్లు వస్తే ఆ సీట్లు ఏమన్నా ఏ పార్టీకి ఏదైనా అనుకూలంగా ఉండేదానికి ఏదైనా చేయడానికి ఏదైనా అవకాశం ఉందా, లేకపోతే అసలు ఎందుకు ఇంత హుటాహుటిన మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అయితే కొంతమంది చెప్తా ఉన్నారు. హంగు వస్తే విజయ్ ఎటు స్టాండ్ తీసుకోబోతాడు, ఒకవేళ హంగు రాకుండా డైరెక్ట్గా ఏదైతే డిఎంకేనో లేకపోతే టీవీకేనో లేకపోతే ఏ పార్టీ అధికారంలో వచ్చినా ఈయన స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ గెలిచిన అభ్యర్థులకు ఎలా ఉంటుంది పరిస్థితి, ఓడిన వాళ్ళకి విజయ్ ఏ మాత్రం వాళ్ళకి అండగా ఉంటాడు, లేకపోతే అసలు ఈ పార్టీ భవిష్యత్తులో ఎలా నిర్ణయం తీసుకోబోతుంది రేపు 4వ తారీఖు తర్వాత అని చెప్పి విజయ్ ఏమన్నా మీటింగ్ పెట్టాడా అనేది మాత్రం ఇక్కడ తెలియాల్సి ఉంది.